కనకం కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. నిజం చెప్పేస్తుంటే ఇంతకే ఆపనిచ్చా, నీ జీవితాన్ని ఇంకా బుగ్గుపాలు చేసుకుంటావా అనేతో అంటూ ఉంటుంది. లేదమ్మా, నాది బాగానే ఉంది అనేతో అంటూ ఉంటుంది. ఏం బాగుంది? నీ మొగుడు ఇంకొకదంతా బిడ్డని కని తీసుకొస్తే ఆ బిడ్డకి అద్దె తల్లిగా ఉంటావా అంటే లేదు అని అంటూ ఉంటుంది. అయితే మరి నువ్వు చేసింది ఏంటి అంటే సాయం అని అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి దీన్ని ఎవరు సాయం అనరే, అయినా తప్పు చేసిన మొగుడిని సమర్థిస్తున్నావు, నువ్వేం భార్యవే అనేతో అంటూ ఉంటుంది. మా ఆయన ఏ తప్పు చేయలేదమ్మా అనేతో అంటూ ఉంటుంది. ఎదురుగా బిడ్డను పెట్టుకుని తప్పు చేయలేదు అంటున్నావేంటి అని అంటూ ఉంటుంది కనకం. ఆ బిడ్డ తన బిడ్డ కాదు, కానీ ఆ బిడ్డ ఎందుకు తీసుకొచ్చాడు ఏంటనే నిజం దాస్తున్నాడు అంతే అని అంటూ ఉంటుంది. ఏంటి కావ్య, ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం అవడం లేదు అని అంటే, ఆ నిజం బయటపడడానికే ప్రయత్నిస్తున్నానమ్మా. ఇప్పుడు నువ్వు కానీ ఇది చెప్పావంటే నిజం చెప్తే కొంప కొల్లేరవుతుంది అని అంటూ ఉంటుంది. అయినా వాళ్ళని ఇదిని పెట్టి నాకు వచ్చే గౌరవం నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది కనకంతో కావ్య. ఆ మాటలు విన్న కనకం అయితే, అయినా ఎన్ని రోజులే అలా ఉంటావు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అక్కడికి వచ్చి, రాజు ఏ తప్పు చేయలేదు, కానీ నిజం దాచాడు అంతే. ఆ నిజం ఏంటనేది బయటపడితే అసలు ఏ బాధ ఉండదు, ఏ సమస్య లేకుండా చక్కగా మీ కొడుకు కోడలు చక్కగా ఉంటారు, కూతురు కొడుకు చక్కగా ఉంటారు అని కనకంతో బామ్మ అంటూ ఉంటుంది. అయినా బామ్మ, మీరు మాతో ఎందుకు సీతారాముల కళ్యాణం చేపిస్తామన్నారు అని కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి నాకు అదే మంచిది అనిపించింది కావ్య, అందుకే అని చెప్పాను అని అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి సరే బామ్మ అని చెప్పి అక్కడి నుంచి కనకం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు.